హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హరిణి. ముందుగా అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో మీ అందరికీ హాయ్. నా పేరు హరిణి. నా వ్లాగ్స్, ఫుడ్, ట్రావెల్ అండ్ షాపింగ్ రిలేటెడ్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే నా ఫ్రెండ్స్తో కలిసి వచ్చేసాను. సే హాయ్. తను పవిత్ర, నేను ప్రవళిక అండ్ పవిత్ర, మేము ముగ్గురం అయితే వచ్చేసాం. స్ట్రాబెర్రీ పికింగ్కి వచ్చేసామండి. సో అసలు మేము ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది మీరు కూడా చూసేయండి. మరి క్విక్గా వెళ్ళిపోదాం రండి. ముందుగా మర్చిపోకుండా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని చూడండి అండి. సో మేము చెప్పాను కదా ఆల్రెడీ, మేము స్ట్రాబెర్రీ పికింగ్తో పాటు మేము ఎలిఫెంట్ ట్రయల్ కూడా ఉందండి. ఇదేంటంటే మనం ఒక్కొక్క టాస్క్ కంప్లీట్ చేసుకుంటూ, తను చూపిస్తాను చూడండి, ఒక్కొక్క టాస్క్ని కంప్లీట్ చేసుకుంటూ దాన్ని ఏదో సంథింగ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. తెలుగు 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 మనం వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన పజిల్ మనం కంప్లీట్ చేసిన తర్వాత మనకి వాళ్ళు బాస్కెట్స్ ఇస్తారు. ఆ బాస్కెట్స్లో మనం ఫ్రూట్స్ని ఫిల్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఈ ఎలిఫెంట్ ట్రయల్ని మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. పండి ఎక్స్ప్లోర్ కాదు, ఎక్స్పీరియన్స్ చేద్దాం రండి. What's your name? Harini. Harini. Okay. Harini, yes. That's nice. That's lovely. Are you from? I was born in Africa, but my family also come from India. You love this experience? You like this experience? Yeah, love every it. year. Love it. I used to come. I used to bring my daughter. This is my daughter's daughter. This is my granddaughter. Okay. So Hi. we come and this is Ariella. Hi, sweetheart. Ariella, say hi. She's gone shy now. Okay. But she goes, I don't want to go strawberry picking. Now she's really enjoyed it because she's Hello. got loads. Hello. We're going to sit down. Hey, It's nice to meet you anyway. Yeah, thank you. You must come over. This is Tamworth Manor Farm, strawberry picking. Pick your own strawberries. They're beautiful. Full and Mwah. tasty. I'll And pick your tasty strawberry. too. Tasty. Yeah. The best. Hello. Hello, Hi. princess. Say hello, Ariella. She's got miserable manners. Just for the buckets? Yeah. Yes. Yeah, just take as many as you like. It's just Okay. After picking the strawberries, we have to put it here. You what? Sorry, have you pre-booked? Yes. Yeah. You pre-booked. Have you got the barcode on your phone? Yes. Yeah? Yeah. Have you already scanned it? Yeah. Yeah, okay. No need to pay. Don't need to pay. No, you can just take whatever you need. Do Okay. you need any more or is that okay for you? Okay. Yeah? We can take how many we need? You can take as many as you like, yeah. Okay. Okay. Thank you. Okay? Thank you. ఇదిగోనండి, నెల్లీ ద ఎలిఫెంట్ ట్రైల్ దిస్ వే అంట. సో మన ఫస్ట్ క్లూ వచ్చేసి వాట్స్ ద సర్కస్ రింగ్ మాస్టర్స్ నేమ్ అంట. ఆ రింగ్ మాస్టర్ నేమ్ ఏంటో కనుక్కుంటే మన ఫస్ట్ క్లూ అయితే అయిపోయింది. తీసుకుందాం. హాయ్. హలో. యూ బోత్ ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్స్? ఇద్దరు బ్రదర్సేనా? ఏమో మరి. హలో. తిరిగాం కానీ మాకు ఫస్ట్ క్లూవే అర్థం కాలేదండి. చూడాలి. 2 arrow marks ఇచ్చారు. యాక్చువల్గా అయితే అంటే ఇది 2.5 pounds ఎంతో. మేము తెలియక అతి తెలివి ఉపయోగించి 7 pounds పెట్టి 700 పెట్టొచ్చాము. ఎందుకంటే మాకు తెలియలేదు ఇది పిక్ చేసుకోకూడదు అనేసి. మాకు తెలియలేదు అనమాట. సో వెళ్తున్నాం మేము. నెక్స్ట్ క్లూకి వే ఇచ్చారు కానీ అందులో ఏమీ ఆన్సర్ ఏమి ఉండదు. అంటే ఇక్కడే ఉంది ఆ చెట్లు పుట్టలు అన్నీ నెతికేసే హరిని నేను ఇక్కడ నుంచి ఉంటా. వాస్ ద రింగ్ మాస్టర్ రీడింగ్ అంట. రింగ్ మాస్టర్ ఏమో రీడ్ చేస్తానంట. అసలు మన క్లూ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి? వెళ్దాం పదా. నేను ఈ చెట్టు అంతా బాగా క్షుణ్ణంగా తీస్తాను. ఎక్కడుందో క్లూ, ఎక్కడైనా అది చూడ ఒక విచిత్రంగా ఏ పుట్టలో అయినా ఆన్సర్ పెట్టారేమో అని. మేబీ బ్యాక్ సైడ్ ఏమైనా ఉందా? బ్యాక్ సైడ్ కూడా ఏం లేదుగా. హరిని తిప్పలు చూడండి. అదే కదా, తిప్పలు కూడా మామూలు తిప్పలు కాదండి. ఒక 15 minutes నుంచి చూస్తున్నాము. ఒక 3-4 arrows అయితే క్రాస్ చేసాం కానీ మేము ఒక్క క్వశ్చన్కి కూడా అయితే ఇప్పటి వరకు కూడా మేము ఫైండ్ అవుట్ చేయలేదు క్లూని మేము. సెకండ్ క్వశ్చన్ ఏంటి? వాట్ బుక్ వాస్ ద రింగ్ మాస్టర్ రీడింగ్? ఫస్ట్ వన్ రింగ్ మాస్టర్ నేమ్. సెకండ్ వన్ వచ్చేసరి ఓకే పద. ఎక్కడ ఉంది దసరా? కష్టమేనా ఇది? ఇది నేను ఊపడం కాదు,
ఎయిర్కి ఊగుతుంది. ఇది కష్టమేరా. అది ఏంటిది ఇప్పుడు బర్డ్స్కి ఇదేం చెట్టు మీకు అర్థమైందా అండి? దానిమ్మ చెట్టు ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో, చాలా చిన్నవి. ఇదిగోండి దానిమ్మకాయలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, పెద్ద అయితే బాగుంటాయి కానీ చాలా చిన్నవి, చాలా బుడ్డు బుడ్డుగా ఉన్నాయి. మా క్లూ అయితే ఒకటి కూడా మాకు దొరకలేదు ఇంకా. అండ్ ఎంబార్క్డ్ ఆన్ జర్నీ లీవింగ్ us. అదే ముందు ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి చూడు. అదే ఫస్ట్ అది చూస్తే ఏమన్నా క్లూ ఇస్తుంది. ఫస్ట్ ఇది మొత్తం చదివేదే కదా మనం తెలిసి. వామ్మో, ఇప్పటి వరకు అయితే మేము ఒక 15-20 మినిట్స్ తిరుగుతున్నాం కానీ ఒక్క క్లూని కూడా మేము ఇంతవరకు కనుక్కోలేకపోయామండి. సో అలా ఉంది పరిస్థితి. ప్రవళిక చూడండి మధ్యలో దూరుతుంది. అదే ఉందా అక్కడ ఏమన్నా క్లూ? స్కానరా? ఓకే, దాన్ని స్కాన్ చేయి మరి. ఓకే, ఇవి బ్లాక్ బెర్రీస్ అండి. ఫస్ట్ ఇలా మనకి ఇలా పింక్ షేడ్లో రెడ్ లాగా స్టార్ట్ అయ్యి తర్వాత మనకి ఏంటంటే ఇలా బ్లాక్ కలర్లోకి వస్తుంది బెర్రీస్. నేను ఒకసారి టేస్ట్ చేస్తాను. పుల్లగా, ఇవి అసలు ఎటువంటి కెమికల్స్ వేయనివి, స్వీట్గా పుల్లగా అలా ఉంది, బాగుంది. ఎలా ఉందంటే లోపల గింజలు ఉన్నాయి, టొమాటోలు ఎలా ఉన్నాయి చూడ్డానికి మాత్రం చిట్టి టొమాటోలు ఎలా ఉన్నాయి. ఇవేంటోనండి చిన్న చిన్ని టొమాటోస్ ఉంటాయి కదా, మనకి చిన్న టొమాటోస్ లాగా ఉన్నాయి కానీ నాకు పేరు తెలియదు. కానీ ఇక్కడ బోర్డు కూడా లేదు. అయితే ప్రవళిక అంటుంది గూస్బెర్రీస్ అంటుంది. తింటే కొంచెం బాగున్నాయి, కొంచెం ఉసిరికాయలు ఉంటాయి కదా, ఉసిరికాయలు తిన్నట్టే ఉన్నాయి, బాగున్నాయి. కానీ ఇవి చూడటానికి ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు, బాగున్నాయి. ఒరిజినల్ స్ట్రాబెర్రీ అండి. ఫస్ట్ టైం ఇలా ఫామ్లో పండిన స్ట్రాబెర్రీ. నేను మామూలుగానే స్ట్రాబెర్రీ 1-2 సార్లు తిన్నానండి, ఎప్పుడు తినలేదు. టేస్ట్ చేస్తా. అసలు ఎంత బాగుందో, ఎంత బాగుందో అసలు. మనం తినే స్ట్రాబెర్రీస్ అసలు ఇలా ఉండవు కదా, ఇది ఇంకా పూర్తిగా స్ట్రాబెర్రీ లాగా కూడా ఫామ్ అవ్వాల, అంటే కొంచెం పచ్చిగానే ఉంది అయినా కానీ ఎంత టేస్ట్ ఉందో. వావ్, అసలు నేను స్ట్రాబెర్రీస్ అంటే ఎప్పుడు పుల్లగా ఉంటాయి అలా అనుకునేదాన్ని. చాలా అంటే చాలా బాగుంది. మనం ఇంకా బుట్ట తెచ్చుకొని పిక్ చేసుకునేటప్పుడు బాగా పిక్ చేసుకునేది. సూపర్ ఉంది కదా. అసలు I also like it. ఉంటాయి కదా స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, ఆ ఫ్లేవర్ సేమ్ నాకు అదే ఫ్లేవర్. నా ఎక్స్పీరియన్స్ అదే నువ్వు చెప్పిందే. ఇప్పుడు వరకు తినలేదు అక్కడ. బాగాలేవా అవి? బాగాలేదు కదా, సూపర్. వీళ్ళు పిక్ చేయడమేమో కానీ స్ట్రాబెర్రీస్ వేస్ట్ చేస్తున్నారండి. అవునండి, చాలా 2-3 తెగిపోతున్నాయి ఒకటి వీగుతుంటే. ఎంత టేస్టీగా ఉన్నాయంటే నిజంగా సూపర్. ఇంతవరకు ఈ క్లూస్ని మేము ఇంతవరకు కనిపెట్టలేకపోయామండి. మాకు ఇంకా మేము సాయంత్రం వరకైనా కానీ అయిపోయిందో లేదో. ప్రవళిక కుమ్మేస్తుంది ఇంకా. బాగున్నాయి కదా, సూపర్ టేస్టీగా ఉంది. ఇక్కడికి రావడం మాత్రం వర్త్ ఫుడ్ని. అవును నిజంగా. వర్షం పడుతుంది. ఈ వర్షం ఇవి చూడండి ఇంకా చిన్న స్ట్రాబెర్రీస్ అక్కడ చూసాం కదా పెద్దవి, అవి కాకుండా ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి. మరి ఏమో వీటి వెరైటీ ఏంటో తెలియదు మనకి, కానీ ఎంత టేస్టీగా ఉందంటే ఇది ఎంత చిన్నదే. ఇది కుళ్ళిపోయి అది కుళ్ళిపోయింది. పైకి బాగానే ఉంది కానీ కుళ్ళిపోయింది అది. ఇది బాగుంది, అది బాగాలేదు, ఇది బాగుంది. ఎంజాయ్ ఇట్. చాలా టేస్టీగా ఉందండి.
ఈ చిన్నవి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అబ్బా వెళ్ళి ట్యాప్ అసలు ఎంత బాగున్నాయో ఇవి చూడడానికి. వద్దొద్దు రా వెళ్ళి బాస్కెట్స్ తెచ్చుకుందాం. ప్రవళిక నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. పవిత్ర నీకు? ఇండియాలో స్ట్రాబెర్రీ ఫామ్ అన్నట్టుంది. సూపరా? ఇండియాలో స్ట్రాబెర్రీ ఫామ్ చూసావా? చూడలేదు, నాకు ఆ ఫీల్ వచ్చింది, ఇండియా వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఇలా స్ట్రాబెర్రీస్ ఇలా తోటల్లో తిరుగుతుంటాయి. అవును, స్ట్రాబెర్రీస్ కొనుక్కోలేకపోతే ఇవి అసలు చిన్ని చిన్ని స్ట్రాబెర్రీస్ ఇంతే ఉంది అది, కానీ ఎంత టేస్టీగా ఉంటున్నాయో అసలు. ఇది చూడండి ఎంత బుడ్డగా ఉందో, కానీ ఎంత టేస్టీగా ఉన్నాయో నిజంగా. అవి కూడా చాలా న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ లేనివి కదా. నాకైతే ఇండియాలో ఉన్న ఫీలింగే వస్తుంది. ఈ చెట్లు ఇదంతా సూపర్. ఇది కొంచెం కంట్రీ సైడ్ కండి, అంటే మనం పల్లెటూరు లాగా బర్మింగ్హామ్ సిటీ నుంచి పక్కకు వచ్చేసామన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. బెర్రీస్ ఉన్నాయి, స్ట్రాబెరీస్ ఉన్నాయి, అటు ఇంకా పంప్కిన్స్ కూడా ఉన్నాయంట. ఇక్కడ కంప్లీట్ అయ్యాక అటు వెళ్దాం. మనం వెళ్ళి బాస్కెట్స్ తెచ్చుకుందాం. ఇదైతే మేము ఇంతవరకు కంప్లీట్ చేయలేదండి, చెయ్యం కూడా. మేము చెయ్యం, మా కాన్సన్ట్రేషన్ దాని మీద లేదు ఇప్పుడు. ఒక్కటి కూడా కంప్లీట్ చేయలేదు అదనమాట. మా కాన్సన్ట్రేషన్ అంతా బెర్రీస్ మీద, స్ట్రాబెర్రీస్ మీద, వీటి మీద ఉంది. మీద లేదు, స్ట్రాబెర్రీస్ పిక్కింగ్ మీద ఉంది కదా. కాన్సన్ట్రేషన్ ఫుల్గా స్ట్రాబెర్రీస్ మీద పెట్టాం కాబట్టి వాటి మీదకి వెళ్ళట్లా. సో ఇప్పుడు మేము మళ్ళీ పిక్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాము. అది ట్రైల్ మేము చేయలేకపోయామండి, ఆ ఎలిఫెంట్ ట్రైల్ అది. సో మాకు అసలు ముందు దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు, అందుకని దాని మీద అంత పెట్టలేకపోయాం. నాలెడ్జ్ పెట్టాలి, అంత పెట్టలేకపోయాం. సో ఇప్పుడు క్విక్గా వెళ్ళేసి మనం ఎన్నైనా పిక్ చేసుకోవచ్చు అండి, మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇంటికి కూడా తీసుకెళ్ళిపోవచ్చు. సో మేమైతే అలా ఒక బకెట్ తీసుకున్నాము, దీని నిండా పిక్ చేసుకొని వెళ్ళిపోతాము. మీరు కూడా చూసేయండి ఎలా పిక్ చేసుకుంటాము అనేది. వాళ్ళు ఇంకా వస్తున్నారు, రావట్లేదు, వస్తున్నారు. ప్రవళిక ఏమని చెప్తావా? ప్రవళిక ఇంకొక వారం రోజులు అన్నం తింది స్ట్రాబెర్రీస్ ఇది, అందుకే 2 బాస్కెట్స్ పట్టింది కదా. నేను హెల్తీగా ఉండాలనుకుంటున్నాను. హెల్త్ కాన్షియస్ కదా, హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువ అండి, అందుకని 2 బాస్కెట్స్ నిండా తెచ్చుకుండిద్దంట. ఇప్పుడు మేమంటే అన్నీ ఏ పడితే అవి తినేవాళ్ళం కాబట్టి దేంట్లో పెట్టాలి. ప్రవళిక చూడండి ఎంత 2 బుట్టలు పోయాలని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మమ్మల్ని వదిలేసి. ఎవరు నువ్వు ఇస్తావా విన్నర్స్కి సర్టిఫికేట్, ఒక బుట్ట నిండా స్ట్రాబెర్రీస్. నీట్గా ఉన్నాయి కానీ కొంచెం పెద్ద వాటి కన్నా కదా, పెద్దవి కొంచెం. కానీ ఎంతైనా రియల్ స్ట్రాబెర్రీస్ నేను ఇక్కడ మన ఇండియాలో తినే స్ట్రాబెర్రీస్ ఇలా ఉండవు అసలు. కొంచెం పుల్లగా, అసలు స్ట్రాబెర్రీ స్మెల్లే రాదు. ఇవి మనకి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తింటే ఎంత స్మెల్ వస్తుందో అలాగే ఉన్నాయి. చాక్లెట్స్ కానీ సరిపోతాయా 3 బుట్టలు హరిని? ఇంకా తీసుకురమ్మంటావా? ఒకటి నీది, అలాంటి చెప్పకూడదమ్మా, ఎవరు పట్టుకుంటే వాళ్ళవి. ఇంకోటి ఇగో ఈ ఫోన్ ఒకటి ఉంది చూడండి, అది ఆమెదేనండి, ఇది కూడా ఆమెదే, ఇది ఒక్కటే నాది. ప్రవళికి ఒక వారం రోజులు అన్నం తినుకుని స్ట్రాబెర్రీస్ తిందామని ముందే ప్లాన్ వేసుకొని వచ్చింది, అందుకే. పికింగ్ స్ట్రాబెర్రీస్, లెట్స్ స్టార్ట్. ఒకటి పొట్టలోకి, ఒకటి పొట్టలో వేద్దాం, ఒకటి బాస్కెట్లో వేద్దాం. ప్రవళిక తన బుట్టని ఒకటొకటిగా నింపేస్తుందండి. పొట్టలో కూడా పాడాయి ప్రవళిక. తిను ఏవైనా బాగా పండినవి తినడానికే ప్రయత్నించరా, ఎందుకంటే అవి మనం ఇంటికి తీసుకెళ్ళినా కానీ కుళ్ళిపోతాయి. గట్టిగా పచ్చిగా ఉన్నవే పిక్ చేసుకో. అసలు నిజంగా అండి, నాకు ఇండియాలో ఎప్పుడు ఇలా పొలాలకు వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఇది ఎప్పుడూ లేదు. ఇప్పుడైతే నాకు నిజంగా నాకు అదే అనిపిస్తుంది, ఇండియాలో కూడా ఇలానే ఉంటుందేమో అనిపించింది. నేను ఎప్పుడు వెళ్ళలేదు పొలాలకి వాటికి, కానీ నాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా నచ్చింది. ఒకసారి నీ బాస్కెట్ చూపించారని.
ఇవన్నీ నేను కోయలేదండి, ప్రవళిక కోసింది. ప్రవళిక బాస్కెట్, నా బాస్కెట్లో 2-3 ఉన్నాయి. నేను వీడియో తీసుకోవడానికి నాకు టైం సరిపోవట్లేదు, ఇంకెక్కడ పిక్ చేసుకోను. తోసేయండి రా ప్రవళిక మీద అన్ని తోసేయండి. అరే నిజం చెప్పు, నువ్వేనా కాదా చెప్పు. వినపడట్లేదు, సిగ్నల్ లేదు. సిగ్నల్ ఇవి చూడు, ఈ ఫ్లవర్స్ ఇట్లా, ఈ ఫ్లవర్స్ చూపించు. ఈ ఫ్లవర్స్ చూడండి అండి, చామంతి ఫ్లవర్ లాగే ఉంది, స్ట్రాబెర్రీ ఫ్లవర్ అన్నమాట. ఇది వచ్చిన దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ ఇలా వస్తుంది, ఇక్కడ నుంచి స్ట్రాబెర్రీ వస్తుంది, ఇది సైడ్ ఫ్లవర్ ఉంది. మరి ఇదేంటి హర్ని, ఇదేంటి, నేను ఎప్పుడు చూడలే. అదేంద్రా అది అలా ఉంది, పురుగున్నట్టుంది. వామ్మో నువ్వు అలా చెప్పు. చూడండి అండి, స్ట్రాబెర్రీస్ అని ఎలా ఇప్పుడు మీకు ప్రవళిక చూసింది కదా ఎలా కలిసిపోయాయి చూడండి. ఇది ఒక బటర్ఫ్లై లా ఉంది ఇలా చూస్తుంటే. ఇది చూడండి ఎంత పింక్ కలర్లో ఎలా ఉన్నాయో. ఇంకొని నా బాస్కెట్ నిండిపోయింది. ఇవి పిక్ చేసుకుందాం, చిన్న స్ట్రాబెర్రీస్ తీసుకొస్తావా? బెర్రీసా? ఓకే. ప్రవళిక అయితే బెర్రీస్ కోసం వెళ్ళిపోతుందండి. ఇవి స్మాల్ స్ట్రాబెర్రీస్, ఇందాక మనం చూసినవి కొంచెం ఇంత సైజ్ కదా, ఇవి చిన్న చిన్నవి చాలా స్వీట్గా ఉన్నాయి. ఇవి పిక్ చేసుకుందాం ఇప్పుడు. ఏంటంటే అండి, చాలా స్ట్రాబెర్రీస్కి ఇలా అన్నీ ఏదో ఏదో వచ్చి తినేసినట్టు అలా ఒక ఫంగస్ లాగా ఉంది ఎందుకో, మరి కొన్నిటికి ఇలా అయి ఉంది. మరి ఏమన్నా చిన్న చిన్న క్రీచర్స్ లాంటివి అవి తినేసాయా, లేకపోతే ఇది ఏమైనా ఫంగస్ నాకైతే అర్థం కావట్లేదు. మరి చాలా వాటికి ఇంతే ఉన్నాయన్నమాట. బాగా వర్షం పడుతుందండి. ఇగోండి నేను పిక్ చేసుకున్న స్ట్రాబెర్రీస్. ప్రవళిక అని పవిత్ర మీకు కనిపిస్తున్నారు, ఎంత దూరంలో ఉన్నారో. నేను వచ్చేసాను, వర్షం పడుతుంది. ఇదిగోండి ఇదేనండి మొత్తం స్ట్రాబెర్రీ ఫామ్. అటు పంప్కిన్ ఫామ్ ఉంది, మేము వెళ్ళలేకపోవచ్చు, మేబీ సన్ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడితోనే అయిపోయింది మా పని. వర్షం పడుతుంది, లేకపోతే వెళ్ళొచ్చు. యాక్చువల్గా అయితే మాకు ఈవినింగ్ వరకు ఉంది. మేము కొంతసేపు ఎక్కడైనా స్టే చేసి వెళ్ళడానికి ప్రయత్నిస్తాము. కుదరకపోతే ఇంక పెద్దదైపోతే వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళిపోదాం పద, తను వచ్చేసరికి. ఇది చూడండి అండి, స్ట్రాబెర్రీ చెట్టుకు వచ్చే ఫ్లవర్. ఇది చామంతి ఉండిద్ది కదా, అలాగే ఉంది. మన చామంతి పువ్వు ఎలా ఉండిద్దో అలాగే ఉంది ఇది. నిజంగా అండి ఎంత టేస్టీగా ఉన్నాయంటే, చిన్న చిన్న స్ట్రాబెర్రీస్. అంటే 2 రకాల చెట్లు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే అంత టేస్టీగా లేదు, అవి పెద్దగా ఉంటాయి కదా లావుగా, అవి కొంచెం అంత టేస్టీగా లేవు. కానీ ఇవి అయితే చాలా బాగున్నాయి. అది ఎంత చిన్న కాయ అయినా కానీ చాలా పండిపోయి చాలా టేస్టీగా ఉంది. సూపర్ అన్నమాట. ఎలా ఉంది ప్రవళిక ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. టేస్టీ చాలా టేస్టీగా ఉన్నాయి. చిన్న చిన్నవి కూడా చాలా తీయగా అనిపించాయి మాకు. బాగా నాకు బాగా నచ్చినాయి. చిన్న స్ట్రాబెరీస్ చాలా స్వీట్ గా ఉన్నాయి, పెద్ద స్ట్రాబెరీ ఎగ్జాక్ట్ మనకి ఐస్ క్రీమ్ ఎలా ఉండిద్దో స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అలా ఉంది. అండ్ కొత్తగా ఒక ఫ్రూట్స్ టేస్ట్ చేసాం, అవైతే టొమాటో చూడడానికి చిట్టి టొమాటోస్ లాగా ఉన్నాయి, పుల్లగా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి అన్నమాట. బట్ ఉసిరికాయ మనకి పల్లెటూరులో దొరుకుతాయి మంచిగా ఉసిరికాయలు, ఆ టేస్ట్ వచ్చింది నాకు. మళ్ళీ ఆ ఉసిరికాయ తిన్న ఫీలింగ్ ఉంది. చూడ్డానికి అపీరెన్స్ మాత్రమే వేరే, చిన్న చెర్రీస్ లాగా, చిన్న టొమాటోస్ లాగా ఉన్నాయి. అవును, మేమైతే నిజంగా చాలా ఎంజాయ్ చేసామండి. చాలా అంటే చాలా బాగుంది ఈరోజు. కానీ రెయిన్ వర్షం, రెయిన్. మేము బోట్కి వెళ్ళామా ఆ రోజు వర్షం పడింది, సీ లైఫ్కి వెళ్ళామా ఆ రోజు వర్షం పడింది, ఈ రోజు వర్షం పడుతుంది. వర్షం మాత్రం. ఇవి అండి ఇక్కడ ఉండే ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఇవి వీళ్ళు సేల్ చేస్తారనమాట. ప్లాంట్స్ ఫర్ సేల్. వాటి ప్రైజెస్ వచ్చేసి ఇగోండి, హోమ్ గ్రోన్ సన్ఫ్లవర్స్ ప్రైజెస్ వచ్చేసి చిన్న పాట్, చిన్న కుండీ ఉండేది కదా, అది 350 రూపీస్ అండి మన ఇండియన్ రూపీస్లో. పెద్దది వచ్చేసి 385 రూపీస్. 2 ప్లాంట్స్ కొనుక్కుంటే మనం అది 660 అంటే 660 రూపాయలకి వచ్చేస్తాయి అనమాట. ఇవి కొన్ని సన్ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. వీటిని టచ్ చేస్తే మీకు చూపిస్తానుందండి. ఆయిల్ చూడండి, ఆయిల్ స్టిక్ అవుతుంది. ఇంత అసలు ఇవి ఇంకా అంటే ఎటువంటి పెస్టిసైడ్స్ ఏమి వేయకుండా పండించినవి. చాలా డిఫరెంట్ పాట్స్ అన్నీ ఉన్నాయి. ఇవేంటో మరి ఫ్లవర్స్, రోజెస్ కాదు ఏంటో మరి.
ఇది ఒక స్మెల్గా అదొకలా ఉంది, గన్నేరు అంటారు కదా అలా ఉంది స్మెల్. పోతున్నాయి నేమ్స్ అయితే ఇది అన్నీ ఇలా పెట్టారు కానీ వాటి పేర్లు ఏంటో మనకి చెప్పట్లేదు అని ఇక్కడ మెన్షన్ చేసలేవు అనమాట. సో అదండి ఇక్కడున్న ఫ్లవర్స్. ఎందుకంటే ఇంకా ఉన్నాయి పంకిన్ అవన్నీ పిక్ చేసుకోవాలి, అంటే జస్ట్ ఎక్స్ప్లోర్ అయినా చేద్దాం అనుకున్నాము. కానీ ఏంటంటే వర్షం పడుతుంది. ఇదిగో నేను ఇక్కడ గొడుగుంటే దాని కింద కూర్చున్నాను, మా ఫ్రెండ్స్ ఏమో అక్కడ ఉన్నారు. నిజంగా ఫస్ట్ క్లూస్ది ఇదేమో స్ట్రాబెర్రీ పిక్ చేసుకుంటున్న మధ్యలోనే మాకు ఇంక వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా పంకిన్, సన్ఫ్లవర్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. సో కానీ స్ట్రాబెర్రీస్ అవన్నీ బాగున్నాయి కానీ కొంచెం డిసప్పాయింట్ అయిపోయామన్నమాట. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేసేసుకోండి. అలాగే నేను మరొక మంచి వీడియో పెట్టేంత వరకు అండి బీ సేఫ్, బీ హ్యాపీ, బాయ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.